కాకతీయ యుగంలో మనం ఇంకా చెప్పుకోవాల్సింది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అలాగే ఏమైనా స్కల్ప్చర్, శిల్ప సంపద గురించి ఏదైనా మాట్లాడొచ్చు. అది కాకుండా మిగిలిపోయింది లిటరేచర్, భాషా సాహిత్యాలు. కాకతీయ యుగం. సో కాకతీయ యుగం అనేసరికి మనకి అంతవరకు తూర్పు చాళుక్య యుగంలో అక్కడ శాసనాల్లో సాహిత్యం ఉంది, అది మనం చూసాము. ఆ తర్వాత నన్నయ్య గారు వచ్చారు. తెలుగు సాహిత్యంలో అక్కడ ఏమంటారు దాన్ని, కావ్యేతిహాస ప్రక్రియకు శ్రీకారం చుట్టారు నన్నయ్య గారు. మహాభారతాన్ని రాజరాజ నరేంద్ర ఆస్థానంలో ఉండి ఆయన అనువదించారు. అది మనం ఆల్రెడీ చూడడం జరిగింది. సో అక్కడ నన్నయ్య గారు సంస్కృత సాహిత్యం, సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం వలన ఆయన ఎక్కువగా సంస్కృత సమాలు, సంస్కృత భావాలు అంటాం, తత్సమాలు తద్భావాలు అంటాం. కొన్ని ఉన్నదన్నట్టు సంస్కృత పదాలు తీసుకున్నారు, కొన్ని వాటికి డూమోవులు చేర్చడం జరిగింది. అందువలన ఏమైంది, తెలుగు సాహిత్యంలో అంతవరకు ఆ, జన వ్యవహారంలో ఉన్న దేశీ పదాలు ఉంటాయి అక్కడ. అవి మనకి కొంత అక్కడ విస్మరించబడ్డాయి అంటారు భాషా శాస్త్రవేత్తలు. సో అందువల్లనే శివకవులు, నన్నచోడుడు గాని, పాల్కురికి సోమనాథుడు గాని, యథావాక్కుల అన్నమయ్య గాని, వీళ్ళందరూ కూడా మనకి దేశీ కవిత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు. దేశీ కవితా ప్రక్రియలను ముందుకు తీసుకెళ్లారు వీళ్ళందరూ. సో ఒక విధంగా ఒక పక్క మార్గ కవిత్వం, సంస్కృత సాహిత్య ప్రభావం వల్ల వచ్చిన మార్గ కవిత్వం ప్యారల్ గా వెళ్తుంటే, ఒక ఒక పక్క శివకవుల నాయకత్వంలో దేశీ కవిత్వం అనేది ప్యారల్ గా వెళ్తుంది. ఈ రెండు వెళ్తున్నప్పుడు ఒకటి ఆ మార్గ కవిత్వం, ఈ దేశీ కవిత్వం, ఈ రెండిటికి సమన్వయం చేయాల్సిన అవసరం వచ్చింది 13వ శతాబ్దంలో. దానికి కాకతీయుల కాలము ఆంధ్రదేశంలో వేదికైంది. కాకతీయుల కాలంలో కాకతీయుల కాలంలో కానీ, కాకతీయుల కాలం నాటి ఇతర సామంతరాజుల కాలంలో కానీ ఆ శైవ వైష్ణవ మతాల వైరుధ్యాలు, వీర వైష్ణవము వీర శైవము రావడము, ఇలాగా మార్గ కవిత్వానికి దేశ కవిత్వానికి ఇబ్బందులు రావడం వలన ఇవన్నిటినీ సమన్వయం చేసే ఒక మహాపురుషుడు, ఒక చారిత్రక పురుషుడి అవసరం మనకి 13వ శతాబ్దంలో వచ్చింది. ఆ చారిత్రక పురుషుడు ఎవరు? తిక్కన సోమయాజి. మనమసిద్ధి ఆస్థానంలోని గణపతి దేవునికి సమకాలికుడైన తిక్కన సోమయాజి శైవ వైష్ణవ మతాల రెండింటినీ మధ్య పెట్టుకుని అక్కడ హరిహరనాథ తత్వాన్ని తీసుకొచ్చాడు. అలాగే అక్కడ మార్గ కవిత్వాన్ని వదలలేదు, ఈ శివకవులు తీసుకొచ్చిన దేశీ కవిత్వాన్ని వదలలేదు. అంతటి రీసెర్చ్ ఎవరు చేయలేదు తెలుగు సాహిత్యంలో. ఆ మధ్యన ఇప్పుడు యూపీఎస్సీకి కొన్ని వెరిఫై చేసినప్పుడు అసలు ఈ ప్రతి పదాలు కూడా ఎంతో మందిని ఎక్కడెక్కడికో పంపించి, ఎక్కడెక్కడ పదాలు ఉన్నాయో అన్ని కట్టలు కట్టించి తీసుకొచ్చి అక్కడ మార్గ దేశీ కవిత్వానికి సమన్వయం చేసి ఒక అద్భుతమైన సృష్టి చేశాడు. ఆయనలాగా ఎవరు సృష్టించలేకపోయారు. ఆరుద్ర గారి మాటల్లో చెప్పాలంటే ఆయనలాగా ఎవరు రాయలేకపోయారు. అందుకే ఆయన కవి బ్రహ్మ అయ్యాడు. తనతో పాటు తన సమకాలపు కవులందరినీ కూడా అతను ప్రోత్సహించాడు. వాళ్ళ రచనలు వాళ్ళ చేత రచనలు చేయించాడు, వాళ్ళ రచనల్ని కరెక్ట్ చేశాడు, వాళ్ళ రచనల్ని అంకితం తీసుకున్నాడు. కాబట్టి తిక్కన సోమయాజి గారికి ఉభయ కవి మిత్రుడు అనే పేరు వచ్చింది. ఉభయ కవి మిత్రుడు అని. సో ఈ ఈ ట్రాన్సిషన్ ఫర్ తెలుగు లిటరేచర్ ఇస్ హ్యాపెన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కాకతీయస్. కాకతీయుల కాలంలో ఈ 1170, సుమారుగా 1170 నుంచి 1323 ప్రతాపరుద్రుడు, రెండవ ప్రతాపరుద్రుని మరణం వరకు ఈ మధ్య కాలంలో తెలుగు సాహిత్యంలో తిక్కన సోమయాజి సమన్వయం చేశాడు. సో ఏమైంది, కాకతీయుల యుగంలో సాహిత్యం ఏమైంది, అది మనం ఇప్పుడు చెప్పుకుందాం. సో కాకతీయుల కాలంలో తెలుగు భాష ఉచ్చ దశను అందుకుంది. మొదటిసారిగా సంస్కృత భాషతో సమానంగా తెలుగు భాషకు గౌరవం లభించింది. సంస్కృతానికి ఈక్వల్గా గౌరవం లభించింది. తెలుగు ప్రజల్లో సాహిత్యాభిలాష పెరిగింది. తెలుగులో కావ్యాలు రాయడం అధికమైంది. ఏంటంటో చూద్దాం. సో ముందు సంస్కృత సాహిత్యం ఆల్రెడీ మరి ఉంది కాబట్టి సంస్కృత సాహిత్యం గురించి మనం చూద్దాం. కాకతీయుల రాజభాష సంస్కృతమే. సో రాజభాష సంస్కృతం కాబట్టి పండితులు కూడా సంస్కృతం వైపే మొగ్గి చూపారు. కాకతీయుల కాలంలో శాసన కవులు కొంతమంది, ఎందుకంటే ఎన్నో శాసనాలు వచ్చాయి, మనం ఆల్రెడీ చూసాము. ఆ శాసన కవుల్లో కొంతమంది చాలా గొప్ప సాహిత్యాన్ని రాశారని,
గొప్ప కవిత్వ స్థాయిని ప్రదర్శించారని అంటారు. అందులో ముఖ్యమైన వాడు, అలాంటి వారిలో ప్రముఖుడు అచితేంద్రుడు. అచితేంద్రుడు ఇతడు రామేశ్వర దీక్షితుని కుమారుడు. అచితేంద్రుడు రామేశ్వర దీక్షితుని కుమారుడు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి శాసనంలో మొత్తం సమాచారాన్ని నిక్షిప్తం చేసిన వ్యక్తి అచితేంద్రుడు. హనుమకొండలోని 1000 స్తంభాల గుడి శాసనాన్ని రాసింది అచితేంద్రుడు. సో చాలా పొయిటిక్ గా మొత్తం అక్కడ సమాచారాన్ని, అప్పుడు కాంటెంపరీ సమకాలీన సమాచారాన్ని అంతా చాలా గొప్పగా అద్భుతంగా ఇతను రాయడం జరిగింది అచితేంద్రుడు. అలాగే మనకి ఏమంటారు దాన్ని, గణపవరం శాసనాన్ని రాసిన నంది, అలా కొంతమంది ఉన్నారు. ఎగ్జామ్ వరకు వీళ్ళిద్దరూ సరిపోతారు మనకి. దీని తర్వాత ఈ కాలంలో కావ్యాలు ఏమొచ్చాయి, శాసన కవులు అయిన తర్వాత కావ్యాలు ఏమొచ్చాయని గనక మనం చూస్తే గనక, నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతాపరుద్రుని లేదా మొదటి ప్రతాపరుద్రుని, రుద్రదేవుని నీతి సారము. సో కాకతీయ యుగంలో కవిత్వాన్ని పోషించి ప్రోత్సహించిన మొదటి రాజు రుద్రదేవుడు. ఎందుకంటే స్వయంగా సంస్కృతంలో పండితుడు కాబట్టి. అందువలన అతడు నీతి సారము అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. ఆల్రెడీ దాని గురించి మనం చదువుకున్నాం, సోర్సెస్ లో మనం చెప్పుకున్నాం, నీతి సారము. సో గణపతి దేవుని కాలంకి వచ్చేసరికి గణపతి దేవుని బావమరిది గజసాహిని అయిన జాయపశానాన్ని నృత్య రత్నావళి, గీత రత్నావళి, వాద్య రత్నావళి అనే 3 నాట్య సంగీత శాస్త్ర గ్రంథాలను రచించాడు. నృత్య రత్నావళి, వాద్య రత్నావళి, గీత రత్నావళి అనే 3 గ్రంథాలని ఇతడు రచించాడు అనమాట. అయితే ఇందులో నృత్య రత్నావళిలో వర్ణించబడిన నాట్య భంగిమలను పాలంపేటలోని రామప్ప దేవాలయంలో మదనిక శిల్పాలుగా 12 మదనిక శిల్పాలు ఉంటాయి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చూస్తాం. ఆ శిల్పాలుగా చెక్కారని కొందరు పండితుల తాలూకా అభిప్రాయం అంట. ఇక్కడ నృత్యరత్నావళి దానికి సోర్స్, ఆ శిల్పాలు చెక్కడానికి పాలంపేటలోని టెంపుల్లో ఆ నాట్య రూపంలో ఉన్న శిల్పాలు, స్త్రీల శిల్పాలు చెక్కడానికి నృత్యరత్నావళి ఆధారము అని చెప్పి అంటారనమాట. సో దట్ ఈ ఈ 3 కూడా ఈ లిటరేచర్ మనకి ముఖ్యమైన సంస్కృత సాహిత్యంలో ముఖ్యమైనవి. ఇది కాకుండా మరొక ముఖ్యమైన గ్రంథం ఏంటంటే రావిపాటి త్రిపురాంతకుడు అనే మరొక కవి త్రిపురాంత కోదాహరణము అనే సంస్కృత కావ్యాన్ని రాశాడు. ఉదాహరణం అనేది ఒక కావ్యం, బసవోదాహరణం. పాల్కురికి సోమనాథుడు బసవోదాహరణం రాశాడు. సో ఇతడు త్రిపురాంతక కోదాహరణం అనే సంస్కృత కావ్యం రాశాడు. అతడే ప్రేమాభిరామము అనే మరొక సంస్కృత కావ్యాన్ని రాశాడంట. దానినే తెలుగులోకి సో ప్రేమాభిరామాన్ని వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామం అనే పేరుతో అనువాదం చేశాడు. అలాగే గణపతి దేవుని సేనాధిపతి కొలని రుద్రుడు గొప్ప సంస్కృత పండితుడంట. కొలని రుద్రుడు అనమాట. ఒక వ్యాకరణ గ్రంథానికి శ్లోక వాద్దికం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు అనే గ్రంథానికి తన పేరుతోనే రాజరుద్రీయం అనే వ్యాఖ్య రచించాడు. రాజరుద్రీయము అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు. సో ఇది కాకుండా మనకి గణపతి దేవుని గురువైన విశ్వేశ్వర శివాచార్యుని కుమారుడైన నరసింహ కవి, హైలీ నాలెడ్జబుల్ అట సాంస్క్రిట్ లో. విశ్వేశ్వర పండితుడు మీకు తెలుసు, శివాచార్యుడు, ఆయన తాలూకు కుమారుడు అనమాట. ఇతడు సిద్ధోద్వాహము అనే పేరుతో ఒక మధుర శృంగార ఖండకావ్యాన్ని 62 శ్లోకాలతో చాలా చక్కని శైలితో చాలా బాగా రచించాడట. అది ఓరుగల్లు కోట, ఆ కోట ఉంటది కదా, దగ్గరలో ఉన్న పురుసుగుట్ట అనే ప్రాంతంలో ఇక్కడ ఆ గుట్ట మీద మొత్తం ఈ కావ్యం 62 శ్లోకాల కావ్యం చెక్కబడి ఉందంట. ఇది చాలా మంచి హై స్టాండర్డ్తో ఉన్న కావ్యము. అతను ఇంకా చాలా రాశాడు అని చెప్పి మనకి ఆ ఇన్స్క్రిప్షన్ ఆ పురుషుగుట్ట దగ్గర తెలుస్తోంది. సో అయితే మనకి కాదంబరి కళ్యాణం అని ఒకటి దొరికింది, కానీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. సిద్ధోద్వాహము, నరసింహ కవి, సన్ ఆఫ్ గణపతి దేవుని గురువు గారైన విశ్వేశ్వర శివాచార్యుడు. సో ఇవి ఇంపార్టెంట్ బుక్స్ ఇన్ సాంస్క్రిట్ అమ్మ. దీంతో పాటు మనకి ఈ నరసింహ పండితుడిది ఓరుగల్లులో కూడా ఇంకో శాస్త్రం అతనిది దొరికిందంట. అందులో యోగ శాస్త్రం గురించి ఉందంట. అంటే నరసింహ పండితుడు హైలీ నాలెడ్జబుల్. 2 ఇన్స్క్రిప్షన్స్ అతని గురించి ప్రస్తావించాయి కాబట్టి ఈ కాలం నాటి
గొప్ప సంస్కృత పండితుడు అని మనం చెప్పొచ్చు. సో ప్రతాపరుద్రుడి కాలానికి వచ్చేసరికి తర్వాత రుద్రమదేవి దగ్గర సంస్కృత కావ్యాలు పెద్దగా లేవు. ప్రతాపరుద్రుని కాలంలో అతని కాలంలో సంస్కృతానికి మంచి మంచి ప్రాధాన్యత లభించింది. అతను స్వయంగా కవి పండితుడు. అతను యతి చరిత్ర అనే నాటకాన్ని రాశాడు. యతి చరిత్ర అనే నాటకాన్ని సంస్కృతం. ఇంతవరకు మనం రుద్రదేవుడు నీతిసారమే చదువుతాం. కానీ ప్రతాపరుద్రుడు కూడా కవి పండితుడు. అందువలన అతను యతి చరిత్ర అనే సంస్కృత కావ్యాన్ని రాసినట్టు మనకు తెలుస్తోంది. సో ప్రతాపరుద్రుడు అనగానే ఎవరి పేరు గుర్తొస్తుందమ్మా? విద్యానాథుడు. సో ప్రతాపరుద్రుని ఆస్థాన కవులలో విద్యానాథుడు అగ్రగణ్యుడు. అతడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార గ్రంథాన్ని రచించాడు. అలంకార గ్రంథాల్లో చాలా గొప్పది ఈ విద్యానాథుడు. ఇందులోనే అతనే త్రిలింగ శబ్దం వాడాడని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. కొంతమంది విద్యానాథుడిని ఏంటంటే అగస్త్యుడు అంటారు. ఆ కాలంలో అగస్త్యుడు అనే ఒక పండితుడు ఉండేవాడంట. అలాగే కొంతమంది కాళిదాసు కావ్యాలకు రాసిన వ్యాఖ్యానాలు రాసిన మల్లినాథ సూరి ఇతనని మరికొందరు చరిత్రకారుల అభిప్రాయము. అయితే దానికి చారిత్రక ఆధారాలు లేవు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని అందులో ప్రతాపరుద్రుడి గురించి చెప్తూ అలంకార సంబంధమైన రసం అంటే ఏంటి, కావ్యం అంటే ఏంటి, నాయకుడు ఎలా ఉండాలి, ధ్వని అంటే ఏంటి, ఇలా అలంకార శాస్త్రం అనమాట. కావ్యానికి ఆత్మ ఏంటి, అవన్నీ అందులో చర్చించబడ్డాయి. అలంకార శాస్త్రంలో చాలా హై స్టాండర్డ్ బుక్గా ప్రతాపరుద్ర యశోభూషణానికి పేరుంది. సంస్కృతంలో రాయబడింది. ఈ కాకతీయుల కాలంలో మరొక సంస్కృత పండితుడు అగస్త్యుడు అంటారు. అతను 74 గ్రంథాలు రాశాడని అంటారు. అందులో అయితే 3 మాత్రమే దొరుకుతున్నాయట. బాలభారతం, నలకీర్తి కౌముది, కృష్ణచరితం. ఓకే, బాలభారతం ఓకే, కొంతవరకు ఇది ఇంపార్టెంట్ అనమాట. ఈ మధురా విజయం ఎవరు రాశారు? వైఫ్ అనమాట. హౌ హీ కాంకర్డ్ మధుర అండ్ తర్వాత మధుర విజయం తర్వాత అతను చనిపోవడం, ఇదంతా సన్న బుక్క 1 కదా. అతను కుమార కంపన. సో మధురా విజయాన్ని రాసిన కుమార కంపన అగస్త్యుని శిష్యురాలని అంటారు. అయితే కాకతీయుల రాజ్యం తర్వాత కూడా అగస్త్యుడు ఉన్నాడు, కానీ అగస్త్యుడి గురించి పెద్దగా తెలియట్లేదు అనమాట. కాకతీయుల కాలంలో జైన కవులు కూడా ఉండేవారట. జైన కవులు కొంతమంది. ప్రతాపరుద్రుని ఆస్థానంలో అథర్వణుడు అనే గొప్ప జైన కవి ఉన్నాడు. అలాగే అతడు మా విరాట పురాణాన్ని అనువదించాడని అంటారు. అలాగే అప్పయార్యుడు అనే మరొక జైన కవి ఉన్నాడు. అతడు జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే కావ్యాన్ని రాశాడు. జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనే కావ్యాన్ని రాశాడు అనమాట. అలాగే పద్మకవి అనే అతను జనేంద్ర పురాణం అనే కావ్యాన్ని కూడా రాశాడు. జైన కవులు ఉన్నారు ప్రతాపరుద్ర ఆస్థానంలో. 3 అథర్వణుడు, తర్వాత అప్పయారుడు, పద్మకవి గురించి. సో ఇప్పుడు మనం తెలుగు సాహిత్యం, కాకతీయుల కాలంలో తెలుగు సాహిత్యం. సో కాకతీయుల కాలంలో తెలుగు భాష బాగా అభివృద్ధి చెందినప్పటికీ వారు తెలుగు భాషను రాజభాషగా చేయలేరు, సంస్కృతాన్నే కొనసాగించారు. సో నన్నయ్య భట్టు మరణానంతరము తెలుగు సాహిత్యము తెలుగులో పెద్ద చెప్పుకోదగ్గ ప్రగతి సాధించలేదు. మెల్లమెల్లగా కొనసాగింది. తర్వాత ఈ కాకతీయుల కాలంకి వచ్చినప్పటికీ చాలా బాగా ముందుకెళ్ళింది అంటారనమాట. సో నన్నయ్య గారి తర్వాత తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు శివకవులు. సో వీళ్ళు ఏం చేశారు? వీరు శైవ మతాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో తీసుకువెళ్ళడానికి దేశీ కవిత్వ ఉద్యమాన్ని ప్రారంభించారు. దేశీ కవిత్వంలో వాళ్ళు ఆ దేశీ ఛందస్సులో అంటే ద్విపద, రగడ, మంజరి ఇటువంటి ఈ దేశీ ఛందస్సుల్లో వీళ్ళు కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ప్రజల వాడుకల్లో ఉన్న సామెతలు, ఆనాటి నానుడి, ఆ పదాలు. అందుకే మీరు పాల్కురికి సోమనాథుడు బసవపురాణం అది చూస్తే చాలా పదాలు మనకు తెలియనివి. అదే అన్నయ్య గారు అయితే నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కు దారుణా కండల శస్త్రతుల్యము. ఎందుకు? సంస్కృతంలో పదాలు లేకపోతే అతను వాడడం అలవాటు పడ్డారు జనాలు. కానీ ఆనాటి జన వ్యవహారంలో ఉన్న పదాలతో శివకవులు రాసేసరికి అందరికీ కొత్తగా కనిపించింది దేశీ కవిత్వం. సో వీళ్ళు జాను తెనుగు అనే ఒక కాయిన్, నన్నచోరుడు జాను తెనుగు అన్నాడు దీన్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్లారు. తెలుగు సాహిత్యానికి మంచి ప్రచారం లభించింది. తెలుగు సాహిత్యానికి శివకవుల వలన మంచి ప్రచారం లభించింది. పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాశాడు, వృషాధిప శతకం రాశాడు, ఏమన్నా దాన్ని బసవోదాహరణం రాశాడు. ఇంకోటి అయితే పండితారాజ్య చరిత్ర కదా ఇంకో గ్రంథం. అలాగే మల్లికార్జున పండితుడేమో ఈ కాలంలో శివతత్వ సారము అనే గ్రంథాన్ని రాశాడు అనమాట. ఇవి శివకవుల గ్రంథాలు చూస్తే దీని తర్వాత మనకి
మహాభారతాన్ని తిక్కన ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. నన్నయ్యతో ఆగిపోయిన మహాభారతంలోని 15 పర్వాలను తెలుగు చేశాడు. తిక్కన కాకతీయుల ఆస్థాన కవి కాకపోయినప్పటికీ గణపతి దేవుని చేత ఆదరింపబడ్డాడు, అనేక బహుమానాలు పొందాడు. అందువల్ల కాకతీయ యుగానికి చెందిన కవిగా ఇతన్ని భావిస్తారు నేచురల్గా. ఎందుకంటే మనమసిద్ధి దగ్గర నుంచి ఇక్కడ చాలా కాలం అతను ఉన్నాడు. సో నెల్లూరు చోడరాజు అయిన మనుమసిద్ధి ఆస్థాన కవి, గణపతి దేవుని సమకాలీకుడు. చోడరాజుకి ఇబ్బంది వచ్చినప్పుడు తిక్కన వెళ్ళి అక్కడ ఉండి గణపతి దేవుని రెండోసారి రిక్వెస్ట్ చేసి, మొదటిసారి హెల్ప్ చేసి రెండోసారి కూడా రిక్వెస్ట్ చేస్తే సాయం చేసేయడం మనం చదువుకున్నాం. ఇది కాకుండా మనకి ఎప్పుడైతే ఈ పౌరాణిక హిందూ మతంలో భాగంగా ఈ వైష్ణవ మతం ఇవన్నీ రైజ్ అవుతున్నాయో, బాగా డెవలప్ అవుతున్నాయో, నేచురల్గా రామాయణ భారతాలకి ఈ కాలంలో బాగా ప్రాచుర్యం. అందుకే భారతం గురించి మనం చూసాం. మరి రామాయణం ఈ కాలంలో మనకి రామాయణాలు రాయడం మొదలుపెట్టారు. రామాయణాన్ని మొట్టమొదటి రామాయణం ఈ కాలంలో వచ్చింది భాస్కర రామాయణము. దీనిని భాస్కర మంత్రి అనే కవి వెలనాటి చోడుల కాలంలో రాశాడు భాస్కర రామాయణము. ఇతన్ని తిక్కన తాత అంటారు, తిక్కన తాతగారు అంటారు. సో అందుకే భాస్కర రామాయణ గ్రంథకర్తృత్వం గురించి వివాదాలు ఉన్నాయి. కొందరు ఏమంటారంటే కాకతీయుల కాలంలో హులక్కి భాస్కరుడు దీన్ని రచించాడని అంటారు. హులక్కి భాస్కరుడు దీనిని రచించాడని అంటారు. మరికొందరు ఏంటంటే భాస్కర రామాయణం పోయింది, ఆ తర్వాత దాన్ని ఒక నలుగురు మళ్ళీ రాసిందే పోతే ఒక నలుగురు పూర్తి చేశారని, అయ్యలారుడు, మల్లికార్జున భట్టు, రుద్రదేవుడు, హులక్కి భాస్కరుడు అందులో ఒకడని అంటారు. సో ఏది మొత్తానికి భాస్కరుడు, భాస్కర రామాయణం, హులక్కి భాస్కరుడు అనేది అందరూ ఒప్పుకుంటుంది. కొంతమంది ఏమో భాస్కర మంత్రి అని అంటారు. దానికి ఏకాభిప్రాయం అయితే లేదనమాట. తర్వాత మనకి తిక్కన గారు ఇంకో రామాయణం రాశారు, ఉత్తర రామాయణం అనమాట. ఉత్తర రామాయణం అంటే అక్కడ రాముడు దశరథుడి దగ్గరికి వచ్చేసాక జరిగిన సంఘటనలన్నీ కలవు. దశరథుడు అంటున్నాను, అదే రాజ్యానికి వచ్చేసిన తర్వాత రావణాసుని సంహరించిన తర్వాత ఆ జరిగిన సంఘటనల సమాహారం అంతా ఉత్తర రామాయణం, రావణాసుడి గొప్పతనం అంతా. సో దాన్ని వచనం లేకుండా నిర్వచనోత్తర రామాయణం, నిర్వచనోత్తర రామాయణం రచించాడు. దాన్ని మనుమసిద్ధికి అంకితం ఇచ్చాడు. అందువల్ల మనుమసిద్ధి మామ అని పిలిచేవాడు అడుగుతున్నా. సో ఇది కాకుండా మరొక రామాయణం వచ్చింది రంగనాథ రామాయణము. దీన్ని గోన బుద్ధారెడ్డి రాశాడంట, రుద్రమదేవి కాలం నాటివాడు. దీన్ని రంగనాథ రామాయణం అనే పేరుతో ద్విపద ఛందస్సులో రాశాడు. తన గ్రంథం ఇక్కడ ఇతడు సంస్కృత గ్రంథాలను తెలిగించినప్పుడు మూల గ్రంథాలని, అంటే మూల గ్రంథాన్ని అతిక్రమించి నూతన వర్ణనలు కల్పనలు మన ప్రబంధ కవులు అందరూ. ఎక్కడో మార్కండేయ పురాణంలో 77 పద్యాల్లో ఉన్న ప్రవరాఖ్యుల వరుని ప్రవరాఖ్యుల కథని పెద్దన 750 770 గద్య పద్యాలతో రాశాడన్నమాట. దాన్ని వర్ణనలన్నీ కల్పించి రకరకాలు పెట్టి అవన్నీ మనకి ప్రబంధయుగం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక చిన్నదాన్ని తీసుకుని సాగదీయడం అనమాట. సో అష్టాదశ వర్ణనలో చెప్పించడం అది దీన్ని ఆద్యుడిలాగా, ఒక విధంగా ఆద్యుడిలాగా గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని తీసుకున్న తన సొంత కల్పనలు వర్ణనలు ఇవన్నీ డీటెయిల్డ్గా అతను పెట్టాడు అని చెప్పి చెప్తారనమాట. సో కాకతీయ కాలంలో మనకి మరొక పాయింట్ ఏంటంటే పురాణాలు, అక్కడ పురాణాలని తెలుగు చేయడం అనేది, బసవ పురాణం అనేది స్వతంత్ర పురాణం. తెలుగులో తొలి స్వతంత్ర పురాణం బసవ పురాణం. తెలుగులో తొలి మహాపురాణం ఏంటి? మార్కండేయ పురాణం. సో పురాణ రచన అనేది ఇక్కడ ప్రారంభమైంది. సో మార్కండేయ పురాణం అనేది మారణ తిక్కన శిష్యుడు మారణ రాశాడు. అతడు నాగయ్య గన్న అనే అతనికి అంకితం ఇచ్చాడు మార్కండేయ పురాణాన్ని. ఇది తెలుగులో ప్రథమాంధ్ర మహాపురాణం అంటారు. మహాపురాణం మహాపురాణాలు 18 అనమాట. సో ఈ గన్నయ్య నాగయ్య గన్న అనే అతను ప్రతాపరుద్రుడు సేనాధిపతి కాబట్టి మార్కండేయుడు మారణ ప్రతాపరుద్రుడికి సమకాలీకుడు అని అంటారు అనమాట. ఇది కాకుండా కాకతీయుల కాలంలో మరొక పెక్యులర్ మనకి కావ్యం ఏంటంటే వచన కావ్యాలు రాయబడ్డాయి. వచన కావ్యం అనేది ఇక్కడ ప్రతాపరుద్ర ఆస్థానంలో కృష్ణమాచార్యుడు ఉండేవాడట. అతడు సింహగిరి నరహరి వచనములు అనే కావ్యాన్ని రాశాడు. సింహాచల అప్పన్న, సింహాద్రి అప్పన్న లేదంటే ఆయన సింహాచల స్వామి ఉన్నారు కదా, వరాహ నరసింహస్వామి మీద సింహగిరి నరహరి వచనములు. ఇది తెలుగులో మొట్టమొదటి వచన కావ్యము. కృష్ణమాచార్యులు ప్రథమాంధ్ర వచన కావ్య కథ, వచన కావ్య రచయిత అంటారు. ప్రథమాంధ్ర వచన కావ్య
రచయిత అంటారు. ఎవరిని? ఆయన కృష్ణమాచార్యులు అని సింహగిరి నరహరి వచనంలో అని రాశారు అనమాట. చక్రపాణి రంగనాథుడు ఇందాక మిస్ అయ్యాము. శివకవుల్లో శైవుడిగా శ్రీశైల మల్లికార్జున స్వామి మీద రగడ రాశాడండి చక్రపాణి రంగనాథుడు. అలాగే శివదేవయ్య, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రులు ముగ్గురికి మంత్రిగా పనిచేశాడు. అతడు పురుషార్థ సారం అనే గ్రంథాన్ని, అలాగే శివదేవ ధీమని అనే మొకటంతో శతకాన్ని రాశాడు శివదేవయ్య. ఈ కాలం నాటి మరొక కవి. అలాగే యథావాక్కుల అన్నమయ్య, అతడు సర్వేశ్వర శతకాన్ని, శివభక్తితో కూడిన సర్వేశ్వర శతకాన్ని రచించాడు. అంటే తెలుగులో తొలి శతకం ఏంటి? తొలి తెలుగు శతకము వృషాధిప శతకము. మనం చూడండి లిటరేచర్లోని ఇప్పుడు పాల్కురికి సోమనాథుడు ముందొచ్చాడా, సుమతి శతకారుడైన బద్దెన ముందొచ్చాడా? సాహిత్యంలో మనం ఆల్రెడీ చదువుకుంటున్నాం కదా లైన్గా. పాల్కురికి సోమనాథుడు కదా ముందు, తర్వాత బద్దెన ఏంటంటే ఈ ఎక్కడ పనిచేశాడు? రుద్రమదేవి దగ్గర ఎక్కడ పనిచేశాడు. పాల్కురికి సోమనాథుడు మధురి ప్రతాపరుద్రుడికి సమకాలికుడు అంటారు. అతను ముందు వచ్చినట్టు కదమ్మా. అది ఓకేనా? క్లియరా? తొలి తెలుగు శతకము వృషాధిప శతకము, తొలి తెలుగు పురాణము బసవ పురాణము, ప్రథమాంధ్ర మహాపురాణము మార్కండేయ పురాణము. ఓకే, క్లియర్గా ఉండండి ఇది. ఓకే, తర్వాత కాకతీయుల కాలం నాటి ఇప్పుడు మత సాహిత్యం లేకపోతే రకరకాల సాహిత్యం చూసాము, ధార్మిక సాహిత్యం చూసాము. లౌకిక సాహిత్యం ఏదైనా వచ్చిందా? కాకతీయుల కాలం నాడుకి లౌకిక సాహిత్యం ఏదైనా వచ్చిందా? మనం డిస్కస్ చేయలేని బుక్ ఏంటి ఉండిపోయింది ఇప్పుడు లిటరేచర్లో? కాకతీయుల కాలం నాటి లౌకిక గ్రంథాలను చూసుకుంటే అత్యంత ముఖ్యమైనది వినుకొండ వల్లభరాయని క్రీడాభిరామము. ప్రేమాభిరామం చూసాం, క్రీడాభిరామం ఇంకా రాలేదు కదా. సో ఇది ఒక వీధి నాటకము. దీన్ని వినుకొండ వల్లభాచార్యుడు రచించాడు. కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితికి ఇది అద్దం వంటిది, మిర్రర్. టిట్టిమిశెట్టి, మంచిన భట్టు అనే ఇద్దరు స్నేహితులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఓరుగల్లు పట్టణాన్ని దర్శించి అక్కడ వింతలు విశేషాలు వర్ణించిన విధానాన్ని ఈ గ్రంథం మనకి తెలియజేస్తుంది. సో ఇక్కడ ప్రతిదీ ఆ ఊర్లోని ప్రతి విషయాలు కూడా ఇందులో చెప్పారట. సందులు గొంతులు పట్టణాలు ఆటలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఆచార వ్యవహారాలు, పూటకోలమ్మ పెద్దమ్మ భోజనం పెట్టే విధానం, కోడి పందాలు, ఇతర వినోదాలు. నిజంగా ఒక ఊరు అంటే ఓరుగల్లంతా ఒక మనకి ఒక పిక్చర్ లాగా సినిమాటిక్ స్కోప్లో ఓరుగల్ని చూపించారు క్రీడాభిరామం అన్నమాట. అలాగే ప్రతాపరుద్రుని తాలూకా ప్రియురాలు ప్రేయసి నాటికత్తి అయిన ఆమె మాచల్ దేవి గురించి ఇందులో ప్రత్యేకంగా వర్ణించబడింది. ఆమె చిత్రలేఖనంలో మంచి బహుముఖ ప్రజ్ఞావంతురాలని చెప్పబడింది. సో ఈ ఓరుగల్లు కాకతీయుల కాలం నాటి సాంఘిక పరిస్థితులకు నిలువుటర్థం అని ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది కాకుండా కాకతీయ కాలంలో మరొక ముఖ్యమైన గ్రంథం బద్దెన. సో మాండలికునిగా పనిచేశాడు. ఇతను నీతిసార ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. సో రాజనీతి గ్రంథము. అలాగే సుమతీ శతకం అనే మరొక గ్రంథాన్ని కూడా అతను రాయడం జరిగింది. శతకాలలో మణిపూస అంటారనమాట. సో సుమతీ శతకం అనేది చాలా గొప్ప పుస్తకం. ఇది కాకుండా మడికి సింగన సకలనీతి సమ్మతం ఆల్రెడీ మనకు తెలిసిందే. సో తన గ్రంథంలో శివదేవయ్య పురుషార్థ సారం నుంచి బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి సుమతి శతకం నుండి చాలా వరకు ఇతను మడికి సింగనం తీసుకున్నాడని చెప్పుకున్నాం. ఇది కాకుండా మూలగటికి కేతన రాసిన ఆంధ్ర భాష భూషణము. కేతన ఇంకో పుస్తకం ఏంటి? దశకుమార చరిత్రము కేయూరు భాష. సో కేతన ఆంధ్ర భాష భూషణము. మనకి మల్లయ్య రచించిన కవిజనాశ్రయము, ఈ రెండు. అలాగే విజ్ఞానేశ్వరం కూడా అతను ఆల్రెడీ రాశాడు అనుకున్నాం. కాబట్టి ఆంధ్ర భాష భూషణము తొలి వ్యాకరణ గ్రంథం. ఎందుకు మనకి ఆంధ్ర శబ్ద చింతామణి తొలి వ్యాకరణ గ్రంథం కాదు, సంస్కృతంలో రాయబడి, అందువల్ల అది తొలి వ్యాకరణ గ్రంథం కాదనమాట. సో ఇది తొలి వ్యాకరణ గ్రంథము. విజ్ఞానేశ్వరం తొలి ధర్మశాస్త్ర గ్రంథం. ఆంధ్ర సాహిత్యంలో తొలి ధర్మశాస్త్ర గ్రంథము. కేతన దశకుమార చరిత్రము తెలుగులో తొలి కథాకావ్యం, కథలతో కావ్యం అనమాట. 10 మంది రాజకుమారులు ఒక మర్రి చెట్టు దగ్గర ప్రారంభించుకుని అలా వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కలిపి దశకుమార చరితము కేతన రాశారనమాట.
సో దాన్ని తెలుగులోకి ఇతను మార్కండేయ పురాణం ఏమో తెలుగులో అది పురాణము, ఇవన్నీ మనం అది మహాపురాణం అని చెప్పుకున్నాం అన్నమాట. మూలగటికి కేత, దండి సంస్కృతంలో రాశాడు దశకుమార చరితము. సో లిటరేచర్ మనం కంప్లీట్ చేసేసామమ్మా. సో కాకతీయుల కాలం నాటి వాస్తు మనం చూస్తే గనక, కాకతీయులు వీళ్ళు పశ్చిమ చాళుక్యుల వాస్తు విధానాన్ని అనుసరించారు. తర్వాత వీళ్ళకంటూ కొంత ఓన్ స్టైల్ అనేది వీళ్ళకి కూడా డెవలప్ చేసుకున్నారు. ఒకటి, వీళ్ళు మెయిన్ వీళ్ళలో ఉన్న ప్రధాన లక్షణం త్రికూట ఆలయాలు. ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం త్రికూట ఆలయాలు అని చెప్పి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమకొండలోని ఆ, అది 1000 స్తంభాల గుడి ఉంది కదా హనుమకొండలోని. రుద్రదేవుడేమో ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసినప్పుడు ఈ టెంపుల్ కట్టించాడు. అక్కడ ఏంటంటే ఒకటి త్రికూటం ఉంటుందట. అక్కడ రుద్రేశ్వరుడు ఉంటాడు, వాసుదేవుడు ఉంటాడు, సూర్యదేవుడు, ముగ్గురు త్రికూటం అన్నమాట. సో అది కాకుండా ఎదురుగా మండపాలు ఉంటాయి అన్నమాట. ఆ త్రికూటం అనేది వీళ్ళ దగ్గర ఆ, బాగా మనకి స్పెసిఫిక్ ఫీచర్గా మనం చెప్పచ్చు అనమాట త్రికూటం అనేది. సో అదొక పాయింట్. అది కాకుండా వీళ్ళు ఏమంటారంటే, అది 3 శివాలయాలు కానీ లేదా శివ విష్ణు సూర్య దేవాలయాలు కానీ 3 వైపులా నిర్మించి వాటి మధ్యన విశాలమైన మండపం ఉంటుంది. దాన్ని త్రికూటాలయం అంటారు. అదొక ఇంపార్టెంట్ ఫీచర్ అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి పాలంపేట, పిల్లలమర్రి, హనుమకొండ ఈ 3 చోట్ల కూడా త్రికూట పద్ధతిలో నిర్మించబడ్డాయి. పాలంపేట, పిల్లలమర్రి, హనుమకొండ ఈ 3 చోట త్రికూట ఆలయాలు అనమాట. సో అయితే కాకతీయులు తొలి కాలంలో జైన్లను ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ చూసేద్దామమ్మా. సో కాకతీయ రుద్రదేవుడు హనుమకొండలో నిర్మించిన 1000 స్తంభాల గుడి, దాన్నే రుద్రేశ్వరాలయం అంటారనమాట. ఇది రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడికి సంబంధించిన త్రికూట ఆలయము. అదొక పాయింట్ ఇంపార్టెంట్. ఈ లేపాక్షి, ఇక్కడ ఉన్న నంది లేపాక్షి, తంజావూరులో ఉన్న నందులు కూడా మంచి ఏమంటే దాని జీవకాలు ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట. అయితే మొత్తం 1000 స్తంభాలు అంటే కళ్యాణ మండపం కానీ ప్రధాన ఆలయం కానీ అన్నీ కలిపితే ఇప్పుడైతే 300 ఎన్నో పిల్లర్స్ ఉన్నాయట. 1000 స్తంభాలు అప్పుడు ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఈ మట్టి ఎక్కువ యూజ్ చేయడం వలన కాకతీయుల కన్స్ట్రక్షన్స్ చాలా వరకు శిథిలం అయిపోయాయి అంటారు అక్కడ. సో 1000 స్తంభాల ఆ, అనేవి అప్పుడు ఉండొచ్చు, ఇప్పుడు లేవు. అందువల్ల దీనికి 1000 స్తంభాల అని చెప్పి అంటారు. అదొక పాయింట్. సో దీని తర్వాత మనకి అనదర్ ఇంపార్టెంట్ టెంపుల్ కాకతీయుల కాలంలో మనకి కాకతీయుల వాస్తు శిల్పానికి తలమానికం అనే దేవాలయం పాలంపేట రామప్ప చెరువు పక్కన ఉంది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అంటారు. రామలింగేశ్వర దేవాలయం అంటారన్నమాట. అంటే ఏంటి ఇక్కడ రామప్ప దేవుడు పేరు మీద కాకుండా దానిని కట్టించిన శిల్పి పేరు మీదుగా ఇది ప్రాచుర్యం పొందింది. శిల్పి దేవుడి పేరు మీద కాకుండా ఆ శిల్పి పేరు దీనికి ప్రాచుర్యమైంది. దీన్ని ఎవరు నిర్మించారు? ఎవరి కాలంలో? గణపతి దేవుడి కాలంలో అని మనం చెప్పుకున్నాం. గణపతి దేవుడి కాలంలో నిర్మించబడింది అనమాట. ఇది ఇంకొక స్పెసిఫిక్ ఫీచర్ ఏంటంటే అమ్మా, ఇది ఆ నంది ఎటువైపు నుండి చూసినా ప్రేక్షకుల వైపులే చూడడం అనేది నంది తలక స్పెషల్ ఫీచర్ అదొకటి. అలాగే ఇటుకలు, ఆ ఇటుకలు గోపుర నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి. అది కూడా అనదర్ ఫీచర్ అన్నమాట. వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే మొత్తం 72 యక్షుల శిల్పాలు ఉన్నాయంట. అలాగే 12 మదనిక, ఇందాక చెప్పాను నృత్యరత్నావళి నుంచి తీసుకున్న డాన్స్ పోస్టర్స్ అంటారు కదా, అంటారు ఎగ్జాక్ట్గా చెప్పలేం కానీ ఆ డాన్స్ పోస్టర్స్ ఉన్నవి 12 ఉన్నాయి. అలాగే 72 యక్షుల శిల్పాలు ఉన్నాయి. ఇవన్నీ మనకి రామప్ప టెంపుల్ అన్నమాట. సో ఇది కాకుండా మనకి పానగల్లులోని పచ్చల సోమేశ్వర దేవాలయం నల్గొండలోని పానగల్లు గ్రామంలో ఉందంటే. సో కాకతీయ సామంతులైన కందుకూరి చోళులు వీళ్ళు ఇది నిర్మించారు. పానగల్లు పచ్చల సోమేశ్వరాలయం అది కూడా ఇంపార్టెంటే. ఇది కాకుండా పిల్లలమర్రిలో మనకి కాకతీయ కాలంలో కొన్ని టెంపుల్స్ పిల్లలమర్రిలో కూడా నిర్మించబడ్డారు. పిల్లలమర్రిలో అయితే గనక 4 టెంపుల్స్ ఉన్నాయంట. అక్కడ ఇరికేశ్వర టెంపుల్, చెన్నకేశ్వర టెంపుల్, మహాదేవ నామేశ్వర అంత ఇంపార్టెంట్ కాదు, నెక్స్ట్ లో చూద్దాం. ఇది కాకుండా మనకి కాకతీయుల ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఓరుగల్లు కోట అనేది అది చాలా ఇంపార్టెంట్. అంటే ఏకశిల చుట్టూ నిర్మించబడింది దుర్భేద్యమైన కోట. ముందుగా రాతి కోటను గణపతి దేవుడు నిర్మించాడు.
అది దాన్ని రుద్రమదేవుడు అసలు ఓరుగల్లు ప్రారంభించింది ఎవరు మనం చదివాం. రోలరాజు ప్రారంభించాడు, రాతికోట గణపతి దేవుడు, ఆ తర్వాత రుద్రమదేవి దాన్ని కంప్లీట్ చేశాడు అని చెప్పి మనం లింకప్ చేయొచ్చు అనమాట. రుద్రమదేవి పూర్తి చేసింది, మెట్లు ఒకటే కాదు పూర్తి కూడా కంప్లీట్ చేసింది. ప్రతాపరుద్రుడు ఇంకా స్ట్రెంగ్తన్ చేశాడని అంటారు. ముగ్గురు రాజుల లింక్ ఉందని చెప్తే సరిపోతుంది అనమాట. సో రుద్రమదేవి కాలంలో రాతికోట లోపల మెట్లు మరి కొంత బలోపేతం చేసింది. సో ఏమంటారు దాన్ని, ఇది కాకుండా మనకి టెంపుల్స్ లో ఒక్కసారి ఈ హనుమకొండలోని గుట్ట మీద అగ్గల్లయ్య అనే ఒక జైన గురువు విగ్రహం దొరికిందటమ్మా. అగ్గల్లయ్య, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో స్కల్ప్చర్ లో అనుకుంటా. సో 14 అడుగులు ఎత్తు అనమాట. అతను జైన సన్యాసిగా మారి అక్కడ హనుమకొండలో స్థిరపడ్డాడు. అతనికి మంచి పేరు, జైన సన్యాసిగా డాక్టర్గా మంచి పేరు ఉంది. అతని విగ్రహం అదొకటి ఇంపార్టెంట్. సో ఇది కాకుండా స్వయంభూ స్వయంభూ దేవాలయం, ఆల్రెడీ ఓరుగల్లు దేవాలయం ఆ, అదే రెండో ఫ్లోర్, అక్కడి నుంచి గణపతి దేవుడు, రుద్రమదేవి ఆల్రెడీ చూసాము. ఈ స్వయంభూ ఆలయంలో మరొక పెక్యులర్ ఫీచర్ ఏంటంటే తోరణాలు అనమాట. 4 వైపులా గేట్ వేస్ అంటాం కదా, ఇదే సేమ్ గేట్ వే మనకి ఇంకో దగ్గర కూడా ఇంకో టెంపుల్లో కూడా ఉందంట, ఐనవోలు మల్లికార్జున స్వామి టెంపుల్. ఆ రెండు సిమిలర్ గా ఉంటాయట. గేట్ వేస్ చుట్టుపక్కల 4 వైపులా తోరణాలు ఉంటాయి, అదొక పాయింట్. దీని తర్వాత ఓరుగల్లు త్రికూట. ఓరుగల్లు త్రికూట నగరంలో ఒకటి హనుమకొండ, ఇంకోటి ఓరుగల్లు, ఇంకోటి మట్టివాడ అంటారు. ఆ మట్టివాడ ప్రాంతాన్ని నేరు వరంగల్ అంటున్నారు. మట్టివాడ, ఆ మట్టివాడ ప్రాంతమే నేరు వరంగల్ అంటారు అనమాట. ఈ మట్టివాడలోని ముఖ్యమైన ఆలయం ఏంటంటే భోగేశ్వర ఆలయం అనమాట. ఇది పంచాయతన అంటే 5గురు దేవుళ్ళు ఉన్న ఆలయం. సో రామప్ప దేవాలయం పాలంపేట చూసేసాము. సరిపోద్ది. ఇది కాకుండా మనకి కాకతీయుల కాలం నాటికి ఇంకొక పాయింట్ ఏంటంటే కల్చర్లో ఏంటంటే చిత్రలేఖనం. చిత్రలేఖనాన్ని ఏమని పిలిచేవారు నేను చెప్పాను. నేను ఇక్కడ చిత్రలేఖనం బాగా నవకాశి అని పిలిచేవారు. సో ఈ పద్ధతి, ఈ చిత్రాలు రకరకాలు గీసేవారని మనకి ఏ పుస్తకం చెప్తోంది? క్రీడాభిరామం. క్రీడాభిరామం చెప్తోంది. అలాగే 1500 చిత్రకారులకి ఇల్లు ఉన్నాయట ఓరుగల్లో. 1500 మంది చిత్రకారులకి ఓరుగల్లో ఇల్లులు ఉన్నాయి అని ఏకామ్రనాథుని, ఏ గ్రంథం అమ్మా ఏకామ్రనాథ్ గ్రంథం పేరు? ప్రతాప చరిత్ర మనకి. అలాగే క్రీడాభిరామంలో మాచల్దేవి అంటే ప్రత్యేకంగా చిత్రశాల నిర్మించినట్లు, అనేక చిత్రాలు అక్కడ ఉన్నట్టు, చిత్రాలన్నీ అక్కడ వేయించినట్లు కూడా క్రీడాభిరామం చెప్తుంది. అంటే ఆనాటి చిత్రకళా సాంప్రదాయాలే విజయనగర కాలం నాటి లేపాక్షి చిత్రకళా సాంప్రదాయానికి నాంది, ఒక మార్గనిర్దేశం చేసాయి అని చెప్తాం అన్నమాట. సో ఇది కాకుండా నాట్య సంగీతాలకు మంచి, కాకతీయుల కాలంలో నాట్య సంగీతాలకు మంచి పోషణ అనేది మనకి కనిపిస్తుంది. సో వారి శిల్పాల్లో అనేక నాట్య భంగిమలు మనం ఆల్రెడీ చూసాం, మదనికలు ఇవన్నీని. అంతేకాకుండా ఏమంటారు దాన్ని, మందరం విశ్వేశ్వర దేవస్థానంలో ఆటకెత్తలు, పాటకెత్తలు వీళ్ళందరూ చాలా మంది ఉన్నట్టు ఏ శాస్త్రం చెప్తుంది? నిన్న ఎప్పుడు చెప్పాను నేను, మల్కాపురం శాస్త్రం మనకి చెప్తోంది. సో ఇది కాకుండా నాట్యం గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. జాయబ్ సేనాని ఆ పుస్తకాలు, నృత్య రత్నావళి, అందులో నృత్య రత్నావళిలో మార్గదేశ రీతులు రెండు వర్ణిస్తూ దేశీ విభాగంలో పేరిణి, అలాగే కందుకము, కోలాటకము, చిందు లాంటి జానపద నృత్యాల గురించి జాయబ్ సేన అని చెప్పాడు. జాయబ్ సేన అని చెప్పడం జరిగిందనమాట. అలాగే పాల్కురికి సోమనాథుడు కూడా ఆనాటి సమకాలీన కాలం నాటి ఫోక్ డాన్సెస్, జానపద నృత్యాలు, కోలాటము, గొబ్బి గొబ్బి డాన్స్ అని చెప్పి, అలాగే శుంకర గీతాలు అని చెప్పి, నాగీ గీతాలు, రకరకాల ఆ రోజుల్లో ఉండేవన్నీ ఆయన పాల్కురికి సోమనాథుడు కూడా చెప్పాడు. పేరుని శివతాండము ఆల్రెడీ చెప్పుకున్నాం, జాయబ్ సేన అని. ఈ నటులు కూడా ఒక గ్రూప్ లాగా అందరూ వెళ్ళి అక్కడ చాలా ప్రాంతాలకు వెళ్ళి నాట్య ప్రదర్శన ఇస్తుండేవారని క్రీడాభిరామం కూడా మనకి తెలియజేస్తుంది. రామపాడ యునెస్కో సైట్ అదేంటి, ఎంత గొప్ప సైట్ చూడండి. అది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ కదా అది మనకి. అంటే ఆంధ్రదేశంలో ఉన్న దాంట్లో ఇది ఒకటే ఉన్నట్టుంది యునెస్కోలో.